బిగ్ బ్రేకింగ్ అంటోంది. అయోధ్య రామ మందిరంపై ఉగ్రవాదులు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. హర్యానాలోని ఫరీదాబాద్లో గుజరాత్ ఏటీఎస్ అలాగే హర్యానా ఏటీఎస్ జాయింట్ ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్లో అబ్దుల్ రెహమాన్ అనే ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. 20 ఏళ్ల అబ్దుల్ రెహమాన్ పాకిస్తాన్లో ఉగ్రవాద శిక్షణ తీసుకున్నట్టుగా గుర్తించారు. రామ మందిరంపై దాడికి పాక్ ఐఎస్ఐ కుట్ర చేసింది. ఫరీదాబాద్లో ఈ ఐఎస్ఐ టెర్రరిస్ట్ అబ్దుల్ రెహమాన్ని అరెస్ట్ చేశారు. రెహమాన్ దగ్గర 2 హ్యాండ్ గ్రెనేడ్లను స్వాధీనపరుచుకున్నారు. గుజరాత్ ఏటీఎస్ హర్యానా ఏటీఎస్ జాయింట్ ఆపరేషన్లో ఈ అబ్దుల్ రెహమాన్ పట్టుబడ్డాడు. అయోధ్యలో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. అబ్దుల్ రెహమాన్ దగ్గర నుంచి 2 హ్యాండ్ గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని వెంటనే నిర్వీర్యం చేశారు. అయోధ్య రామ మందిరంపై దాడి చేయడానికి రెహమాన్ను ఐఎస్ఐ ఉసిగొల్పినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. అయోధ్య రామ మందిరంపై నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. అబ్దుల్ రెహమాన్ పలుమార్లు రెక్కీ చేసినట్టుగా తెలుస్తోంది. రామ మందిరం సెక్యూరిటీ వివరాల్ని ఐఎస్ఐకి చేరవేసినట్టు కూడా గుర్తించారు. నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో తొలుత గుజరాత్ ఏటీఎస్ అప్రమత్తమైంది. హర్యానా ఏటీఎస్ సహకారంతో ఈ కుట్రను గుట్టురట్టు చేశారు. అబ్దుల్ రెహమాన్ను యూపీలోని ఫైజాబాద్ నివాసిగా గుర్తించారు. ఫరీదాబాద్లో మారు పేరుతో అతడు నివసిస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. అబ్దుల్ రెహమాన్ నెట్వర్క్ను భగ్నం చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అతడి ఫోన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన తర్వాత అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక ఇందుకు సంబంధించిన మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి మహాత్మా ప్రస్తుతం మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఎట్లా దీన్ని ఐడెంటిఫై చేశారు? యూపీ గవర్నమెంట్ ఏం చెప్తోంది? నేషనల్ సెక్యూరిటీ వాళ్ళు ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి? మల్టిపుల్ ఏజెన్సీస్ జాయింట్ ఆపరేషన్లో ఒక ఉగ్రవాదిని ఈరోజు తీసుకుని ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు. దీని అంతటికీ ముందుగా గుజరాత్ ఏటీఎస్ వారు ఒక ట్రాక్ డౌన్ చేస్తూ వచ్చారు. సోషల్ మీడియా ద్వారా దేశంలో కొన్ని విధ్వంసాలకు కుట్ర పన్నుతున్న ఒక ఉగ్రవాద సంస్థ రీసెంట్గా అది ఎమర్జ్ అయింది. దానికి బ్యాక్ ఎండ్లో ఐఎస్ఐ పనిచేస్తూ ఉంది, సపోర్ట్ చేస్తూ ఉంది. సో ఆ ఉగ్రవాద సంస్థ ఎవరెవరిని రిక్రూట్ చేసుకుంటూ ఏం చేస్తుంది అన్నదంతా ట్రాక్ చేసుకుంటూ ఇటు జాతీయ స్థాయిలో ఉన్న ఇంటెలిజెన్స్ బ్యూరోతో సంయుక్తంగా వారు ట్రాక్ చేస్తూ వచ్చారు. ఆ క్రమంలో ఒక ఉగ్రవాది ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్ దగ్గర అక్కడ తలదాచుకుంటున్నాడని చెప్పి గుర్తించారు. ఇంటెలిజెన్స్ వాళ్ళు ముందుగా అతన్ని ట్రాక్ చేసి కన్ఫర్మ్ చేసిన తర్వాత గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏటీఎస్, అక్కడ హర్యానాకు సంబంధించి ఫరీదాబాద్లో ఉన్న స్పెషల్ టాస్క్ ఫోర్సు, వీళ్ళు ఏటీఎస్ కాదు స్పెషల్ టాస్క్ ఫోర్సు, ఈ 2 టీమ్స్ సంయుక్తంగా ఆ ఇంటిని రైడ్ చేశాయి. అక్కడ అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా ముందుకు పారిపోయాడు. తర్వాత కాసేపటికి ఆ ఏరియానంతా కార్డన్ ఆఫ్ చేసి మొత్తానికి అబ్దుల్ రెహమాన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని స్వస్థలం అయోధ్య సమీపంలో మిల్కీపూర్ గ్రామం, ఫైజాబాద్ జిల్లాలోకి వస్తుంది. మిల్కీపూర్ గ్రామం అనేది అయోధ్యకి చాలా దగ్గరగా ఉంటుంది. ఆ గ్రామంలో ఉండేవాడు కాస్త ఇక్కడ ఫరీదాబాద్ దగ్గరకు వచ్చి పాలి అనే విలేజ్లో ఫేక్ ఐడెంటిటీ తోటి ఉంటున్నాడు. అతని దగ్గర 2 గ్రెనేడ్స్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అంటే ఎక్స్ప్లోజివ్స్ కలిగి ఉన్నాడు అని అంటే ఏదో ప్లాన్ తోటి ఉన్నాడు అనేది అక్కడే మనకి స్పష్టంగా అర్థమైపోతుంది. పైపెచ్చు అయోధ్య ప్రాంతవాసి, ఆ ప్రాంతానికి సంబంధించి భౌగోళికంగా కూడా ఐడియా ఉంది. అతని దగ్గర స్వాధీనం చేసుకున్న కొన్ని వస్తువుల్లో వీడియోగ్రాఫ్స్ ఉన్నాయి. ఆ వీడియోస్లో ఈ అయోధ్య రామ మందిరానికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నట్టుగా నిఘా వర్గాలు చెప్తున్నాయి. సో దీని అంతటిని బట్టి చూస్తుంటే కనుక అయోధ్యనే లక్ష్యంగా చేసుకుని అక్కడ రామ మందిరంలో విధ్వంసం సృష్టించాలన్న లక్ష్యంతో ఈ హ్యాండ్ గ్రెనేడ్స్ని తయారు చేసుకుని ఒక విధ్వంసానికి ప్లాన్ చేశాడని చెప్పి తెలుస్తుంది. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఎన్ఐఏ సైతం రంగంలోకి దిగింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దేశవ్యాప్తంగా ఈ యాంటీ టెర్రర్ యాక్టివిటీస్ని ట్రాక్ చేస్తూ ఉంటుంది. వారు కూడా రంగంలోకి దిగి ఇప్పుడు అతని దగ్గర నుంచి మరింత సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇటువంటివన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. రైట్ మహాత్మా.